హాయ్ అండి, నేను మీ పరిగి మల్లిక్. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఫేమ్. మేము దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మా ఇంట్లో హైదరాబాద్. మీకు కనిపిస్తున్నది పరిగి స్రవంతి మల్లిక్ గారు. తను కూడా ప్రొడ్యూసర్. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా త్వరలో వస్తుంది. ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది, మీరు చూసుకోవచ్చు, యూట్యూబ్లో ఉంది. ప్రభుత్వ సారాయి దుకాణం ప్రొడ్యూసర్ గారు పరిగి స్రవంతి మల్లిక్ తన దీపాలని ముట్టించి కడప పైన పెడుతున్నారు. అదేవిధంగా మేమందరం కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అన్ని బంతి చేమంతి పూలతో అన్నీ అలంకరించాం, దేవుడు పూజ చేశాం. మీరు ఇప్పుడు క్రాకర్స్ వెలిగిస్తున్నాం చూడండి. పరిగి స్రవంతి మల్లిక్ వెలిగిస్తున్నారు. అదేవిధంగా నేను నిలబడి ఉన్నాను, మా అమ్మగారు, మా నాన్న ఉన్నారు, పరిగి శ్రీమాన్ కూడా కనిపిస్తున్నారు, పరిగి శ్రీనిధి, పరిగి శ్రీనిధి యూకేజీ నౌ డాన్ బాస్కో స్కూల్. శ్రీనిధి పైనే శ్రీనిధి సినిమాస్ బ్యానర్ పైన ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాస్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. క్రాకర్స్, చిచ్చుపుళ్ళు చాలా బాగా వెలుగుతున్నాయి కదా, సూపర్. దిస్ ఈజ్ దీపావళి. మనం ప్రతి ఇంట్లో అందరం కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము. అందరం హ్యాపీగా ఉండాలి, అందరికీ లక్ష్మీదేవి కరుణించాలి, అందరి ఇంట్లో మంచిగా లక్ష్మీదేవి అందరినీ కరుణించి కటాక్షాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి అందరు చల్లగా ఉండాలని ఆ లక్ష్మీదేవిని దీపావళి సందర్భంగా కోరుకుంటున్నాం. చూడండి ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో గడిపితే ఆ మజాయే వేరండి. నిజంగా కొందరు అక్కడక్కడ తాగుతూ తింటూ గడుపుతుంటారు. కాదండి, ఫ్యామిలీతో ఉండాలి. ఫ్యామిలీ, పిల్లలు సంతోషంగా హ్యాపీగా వాళ్ళకి మనం టైం ఇవ్వాలి కదా. చూడండి చక్కగా సూపర్ క్రాకర్స్ వెలిగిస్తున్నాం. నిజంగా శ్రీమాన్ కనిపిస్తున్నాడు అక్కడ చిన్నగా, మా అమ్మ కనిపిస్తుంది, అమ్మ పేరు జగదాంబ. శ్రీమాన్ చూస్తున్నాడు, క్రాకర్స్ వెలుగుతూ ఉన్నాయి. మీరు కూడా నిజంగా ఈరోజు దీపావళి ఇలానే చేసుకున్నారు అనుకుంటున్నాను. చేసుకోవాలి కూడా, చేసుకొని వాళ్ళు కుదరని వాళ్ళకి కూడా ఈ దీపావళి ఫెస్టివల్ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా నిజంగా దీపావళి అంటే మన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలుగా క్రాకర్స్ తెచ్చుకొని కాల్చుకున్న చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తాయి కదా. నిజంగా అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి సంతోషం ఇచ్చే పండుగ. నిజంగా ఈరోజు చూడండి, విచిత్రం ఏంటంటే నాన్ వెజ్ ఉండదు. అందరం కూడా స్వీట్స్ అని ఇంకా రకరకాల తీపి వంటకాలు చేసుకుంటాం కదా, లక్ష్మీదేవి కాబట్టి చాలా మంచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సూపర్. చూడండి మా ఫ్యామిలీ ఎంత చక్కగా, నా బిడ్డ శ్రీనిధి ఎంజాయ్ చేస్తుంది నా పైన. కాబట్టి మీరు కూడా వీళ్ళందరూ ఇలా చేసుకున్నారని అనుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలి. సర్వే జనా సుఖి